ఇంట్లో పనిచేసే ఫిలిపిన్ పని మనుషులు సర్వం మాకే తెలుసు అన్నట్టుగా కోవిటోల ముందర ఓ నిచ్చబడతారు. బోటింగ్ పాస్ ఎట్ తీసుకొని రావాలని ఇంతవరకు తెలియవాలి. ఇంట్లో పనిచేసే ఫిలిపిన్ పని మనిషి ఆమె ఇంటికి అయితే పోతుంది. మా సార్ ఉండి ఆ ఎయిర్పోర్ట్ కార్డు వదిలిపెట్టేసి రమ్మన్నాడు. అంతే దగ్గర తీసుకొని పోయి గుమ్మం కార్డు వదిలిపెట్టేసి పోయా అంటే యాడికి పోయేది నువ్వు రావా అంటే రావాలి స్వామి నీతో పాటు పిలిపిన్స్ రావాలంటే రా దెంగో పోతా ఉంటుంది నాతో పాటు. వచ్చా అంటే మర్చి బ్యాగ్ లో పెట్టుకుని దెంగోనైనా దెంగో పోయేటట్టే ఉండాలి. 3 సార్లు అది వెకేషన్ పోయింది. బోటింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలని తెలియదు కదా. దగ్గరేమో పర్స్ లేదు, పర్స్ ఏమో ఇంట్లో మర్చిపోయేసి వచ్చిన. కార్ పార్కింగ్ కూడా డబ్బులు లేవు. అడిగితే ఒక దినారి కార్ పార్కింగ్ పెట్టేసి పోదాము లోపల కంటే నా దగ్గర అన్నది మొత్తం ఇంటికి పంపించేసిందిలే అంటాను. ఇలా కార్ రోడ్డు మీద పార్కింగ్ చేసి ఫస్ట్ దీని బ్యాగ్ నీట్ గా లైన్ లో అయితే జుట్టిచ్చేసి బోటింగ్ కాడికి పోయి చూచే లైన్ స్వామి 1 ఎకరా ఉండదు నైనా లైన్. ఇలా దాంతో పాటు సచ్చినట్టు బోటింగ్ తగిలిన దాకా దాని వెనకలే నిలబడుకుని బోటింగ్ అయితే 10 నిమిషాల తర్వాత దొరికింది. అదైతే ఫుల్ హ్యాపీగా ఉండదు పోయేదానికి. ఎప్పుడు రా వచ్చేది అనుకుంటున్నారా? అయిపోయి ఇంకొక వారమే కదా వచ్చేది. చేతిలో బోటింగ్ పాస్ పెట్టేసి పిచ్చి కుక్క కంటే స్పీడ్ పెరిగితే ఎయిర్పోర్ట్ బయట అంటారేమో. పోలీసు తోడు ముఖాలఫా కానీ రాసిన ఎయిర్పోర్ట్ లో 100 దినాలు 50 దినాలు తక్కువ ఉండదు. ఎట్లా రాయలా